శామీర్పేట్ మేడ్చల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డిఫెన్స్ మినిస్టర్తో చర్చించి ఈ 2 ఎలివేటెడ్ కారిడార్లను డెవలప్ చేస్తోందన్నారు. ప్యారడైజ్ నుంచి ఆరంభమయ్యే ఎలివేటెడ్ కారిడార్ కోసం 1487 కోట్లు ఖర్చవుతోంది. అదే శామీర్పేట్ కారిడార్ కోసం దాదాపు 3690 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయి 2 కారిడార్లు అందుబాటులోకి వస్తే ముందుగా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫలితంగా అక్కడి చుట్టుపక్కల ఏరియాల్లో ప్రజలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒక్క ఏడాదిలోనే 39 ఎస్టీపీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం 4233 కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.